కాంగ్రెస్ సర్కార్ అవినీతిమయమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ధ్వజమెత్తారు. 2004 తర్వాత ముఖ్యమంత్రి మంత్రుల ఆస్తులు, అధికార పార్టీ నేతల ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆయన విమర్శించారు. సిరిసిల్ల మహాధర్నాకు హాజరైన ఆయన తర్వాత జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. విభేదాలు మరిచి కలిసి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. నేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలపై సర్కార్ను తూర్పారబట్టిన చంద్రబాబు ప్రభుత్వ పెద్దల అవినీతి విధానాల వల్ల రాష్ట్రం దుర్భర పరిస్థితి ఎదుర్కొంటోందని విమర్శించారు. కోస్టల్ కారిడార్, భూ కబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై నిప్పులు చెరిగారు. సర్కార్ అవినీతిపై ఉద్యమం చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వినే పరిస్థితులు లేదు. ఇదైన తర్వాత రాష్ట్రంలో పేదవాళ్లకు చెందవలసిన భూముల్ని, వేల కోట్ల రూపాయల భూముల్ని అన్యాక్రాంతం చేశారు. హైదరాబాద్ లో, విశాఖపట్నంలో, ఇంకా ముఖ్యమైన నగరాల్లో 1,00,000 ఎకరాలు, 1,00,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తిని ఈ ముఖ్యమంత్రి వీళ్ళ అనుమానానికి ఇప్పించారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తులు ఈ 4.5 ఏళ్లలో లెక్కలేనంతగా పెరిగాయన్న చంద్రబాబు సామాన్య ప్రజలకు కన్నీరే మిగిలిందని అన్నారు. ప్రభుత్వ పెద్దల అక్రమాస్తుల చిట్ట త్వరలోనే బయటపడుతుందన్నారు. 2004 కంటే ముఖ్యమంత్రి ఆదాయం ఎంత, రాష్ట్రంలో మంత్రుల ఆదాయం ఎంత, ఎమ్మెల్యేల ఆదాయం ఎంత, ఈ 4 సంవత్సరాల్లో మీ అక్రమ సంపద ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఉన్న వాళ్లకు ఊడిగం చేస్తా ఉంది. ఈయన మనుషులకి ఈ కుటుంబ సభ్యులను పెత్తనం చేసుకున్నాడు తప్ప పేదవాళ్ళు ఉద్ధరించిన దాఖలాలు లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులన్నీ పోయినాయి, ఇప్పుడు ప్రైవేట్ ఆస్తుల పైన పడ్డారు. కావాలని చెప్పి నటిస్తున్నారు. ఎందుకు ఆత్మహత్యలు ఆపలేకపోయారు అడుగుతున్నాను. ఎందుకు ఈ పేదవాళ్ళకు ధరలు తగ్గించలేకపోయారు అడుగుతున్నాను. ఎందుకు ఈ రైతులకి ఎరువులు ఇవ్వలేకపోయారు అడుగుతున్నాను. సిరిసిల్ల మహాధర్నా తర్వాత పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించిన చంద్రబాబు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసే వారిని సహించబోమని ప్రకటించారు. రాబోయే కాలంలో అన్ని పార్టీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, సరైన దిశలో పార్టీ శ్రేణులు కదలాలని సూచించారు.